స్వామి శరణం. సోమందేపల్లిలో రేపు మన పార్థసారథి రెడ్డి యశ్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో పడిపూజ కార్యక్రమం జరుగుతూ ఉంది. పడిపూజ కార్యక్రమానికి కేరళ నుంచి మేల్శాంతి స్వామి వారు వస్తున్నారు. గతంలో అంటే ఈ 3 జిల్లాల్లో గతంలో ఎక్కడ జరిగినంత విధంగా ఇక్కడ జరుగుతూ ఉంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాటు కూడా చేస్తున్నారు స్వాములు. మెయిన్ కేరళ నుంచి మేల్శాంతి రావడం అంటే చాలా సంతోషమైన విషయం. అది ఒక గొప్ప అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మనము కేరళ పోయి మనము స్వామి దర్శించుకున్న తర్వాత అక్కడ చూస్తాము, కానీ ఆ స్వామి స్వయాన ఇక్కడ రావడం మనం అయ్యప్ప స్వామి చేసుకున్న అదృష్టము. కావున స్వాములందరూ తప్పనిసరిగా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం సార్. స్వామివారి ఆశీస్సులు అందుకొని వారి కృపకు పాత్రగా కోరుకుంటున్నాం సార్. స్వామి శరణం. 27 రేపు గురువారం 27వ తారీఖున సోమందేపల్లిలో రెజీ కుమార్ నంబోత్రి గారి ఆధ్వర్యంలో అయ్యప్ప విగ్రహాలతో మహాపడి పూజ చేయబోతున్నాం. స్వాముల్ని మేము ప్రత్యేకంగా ఒక్కొక్కరిని ఆహ్వానించలేకపోతున్నాం. ఈ వీడియో సందేశం ద్వారా ప్రతి ఒక్కరూ ఈ పడి పూజకు ఆహ్వానం చేయాలని సంఘంలో పాల్గొనాలని కోరుతున్నాం. స్వామి శరణం. అందరికీ కూడా ముందుగా అయ్యప్ప ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పేసి ఈ యొక్క సోమందేపల్లి ప్రాంతంలో ఇక్కడ చుట్టూ జిల్లాలో కూడా చాలామంది అయ్యప్పలుకి కూడా మన శబరిమలలో వెళ్ళినప్పుడు మనం అక్కడ స్వామివారికి ఎలాంటి పూజా విధానం ఉంటుంది, ఇక్కడ మనం చేసుకున్న పూజా విధానానికి కూడా ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు స్వామి. కానీ అక్కడి నుంచి వచ్చేటువంటి రేజ్ కుమార్ గారు నంబూద్రి గారి ఆధ్వర్యంలో రేపు అనగా గురువారం 27వ తారీఖు నాడు సమయం సాయంత్రం 7 గంటల నుంచి మన సోమందేపల్లి శ్రీ రమాకాంత్ రెడ్డి గారు, దాక్షాయణి గారి వారి ఇద్దరు కుమారులు కూడా పార్థసారథి రెడ్డి గారు అలాగే యశ్వంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు పడి పూజ చాలా ఘనంగా చేసి ఇక్కడ ఉన్నటువంటి స్వాములకి కూడా పడి పూజ అంటే కొత్త వచ్చే స్వాములకు కూడా మేము కూడా స్వామి మాల వేసుకోవాలని ఆలోచన వచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని పూజ చేయడం జరుగుతూ ఉన్నది. దయచేసి కూడా స్వాములందరూ కూడా మీ యొక్క సమయాన్ని కూడా వెచ్చించి స్వాములే కానివ్వండి, అయ్యప్ప స్వామి భక్తులే కానివ్వండి, ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క స్వామివారి ఆశీర్వాదానికి కృపకి మీరు పాత్రలు కావాలని చెప్పేసి తీర్థప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. స్వామి శరణం. అందరికీ కూడా ఈ నెల 27వ తారీఖు రేపు అనగా గురువారం సాయంత్రం సమయము 6 గంటలకు శ్రీ రమాకాంత్ రెడ్డి గారు, దాక్షాయణి గారు దంపతుల ఇద్దరు కుమారులు కూడా పార్థసారథి రెడ్డి గారు అలాగే యశ్వంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో శబరిమల మాలికాపురోత్తమ మాజీ మేలుశాంతి శ్రీ బ్రహ్మకుమారి రేజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అలాగే సోమందేపల్లిలో ఉన్నటువంటి గురుస్వాముల వారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడి పూజతో పాటు ఇప్పటివరకు మన తెలుగు రాష్ట్రాల్లో చూడని విధంగా 18 విగ్రహాలతో భారీ అయ్యప్ప స్వామి పడి పూజ చేయాల్సిందిగా వారు నిర్ణయించినారు. దీనికి అందరికీ కూడా మీరందరూ కూడా సోమందేపల్లి కాకుండా చుట్టుపక్కల జిల్లాలో కానివ్వండి, మన పెనుగొండ, హిందూపురము, గోరంట్ల ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో అందరూ కూడా ఇదే సందేశాన్ని మా ఆహ్వానంగా తీసుకొని మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మీరందరూ కూడా తీసుకోవాలని, మీ అందరి మీద కూడా ఉండాలని చెప్పేసి మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఇది ఒక నిదర్శనంగా తీసుకొని స్వామివారి తీర్థప్రసాదాలు కూడా స్వీకరించి ఈ యొక్క ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక ప్రాంతంగా మార్చి అందరూ కూడా పాల్గొంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా వేడుకుంటాం. స్వామి